నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా నిర్వహించిన మేడే. కార్మికుల హక్కుల కోసం పోరాడాలని ప్రజా సంఘాలు నేతలు పిలుపు. గురజాడ నివాసంలో ఘనంగా పీవీజీ రాజు జయంతి. విద్యారంగం కోసం సర్వం త్యాగం చేసిన మహానుభావుడని కొనియాడిన వక్తలు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే బోనెల. క్రీడాకారులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపు. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి ప్రాణత్యాగం చేసి పోరాడి సాధించిన రోజు కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తూర్పు ప్రాంత విద్యుత్ అధికారి మువ్వల లక్ష్మణరావు అన్నారు. ఈ సందర్భంగా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్నపేట వద్ద ఉన్న తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ కార్యాలయంలో గురువారం ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నిర్వహించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నంబర్ 1104 ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ మువ్వల లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మేడే జెండాను ఆయన ఆవిష్కరించి అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఎంతో పోరాడి ప్రాణాలు సైతం అర్పించి తమ హక్కులను సాధించుకున్న సుదినమని అభివర్ణించారు. విద్యుత్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు నిబద్ధతతో ప్రజలకు సేవలు చేస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పంపిణీలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని తక్షణమే సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్న కార్మికుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తూర్పు ప్రాంత విద్యుత్ అధికారులు, మహిళలు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నేడు ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమం, ఈ యొక్క చల్లని మజ్జిగ అందరికీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు 1104 ట్రేడ్ యూనియన్ తరపు నుంచి. అయితే ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సర్కిల్ విజయనగరంలో ఉన్నటువంటి కార్మిక సోదరీమణులు, అదేవిధంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మరియు పొరుగు సేవల సిబ్బంది అందరికీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ అయినటువంటి మువ్వల లక్ష్మణరావు నేను వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ దేశాలన్నీ కూడా జరుపుకుంటున్న ఈ మంచి ఈ దినం, ఈ యొక్క రోజుకి సంబంధించినటువంటి మనం కొన్ని ఆ యొక్క హిస్టరీని మనం చూసినట్లయితే ఇది 1886 సంవత్సరంలో దీని యొక్క కార్మిక ఉద్యమాలు మనకి యునైటెడ్ నేషన్స్లో ఎప్పుడైతే మొదలయ్యి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నలుమూల నుంచి కార్మికులు వారి యొక్క హక్కుల కోసం పోరాడి వారి యొక్క రోజువారీ పని దినంలో 8 గంటలు మాత్రమే ఈ యొక్క వర్కింగ్ అవర్స్ ఉండాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి దానికి చాలామంది ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు, మనకి చరిత్ర చెబుతుంది. అయితే 1890 సంవత్సరం తర్వాత దీనిని ప్రపంచ దేశాల్లో ఈ యొక్క ఉద్యమం జరిగి మే 1నే ఈ యొక్క స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ హక్కులు సాధించుకున్నారు. కాబట్టి 8 గంటలు పనిదినం ఉండేలాగా హక్కులు సాధించుకొని ఇదొక్కటే కాకుండా వారి యొక్క ఏదైతే ఉద్యోగ భద్రత కానీ లేకపోతే ఉద్యోగులు వారు పడుతున్నటువంటి ఆ యొక్క మేనేజ్మెంట్తో పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వీటన్నిటిని అధిగమించడానికి అనేక ప్రపంచంలో చట్టాలు వచ్చాయి, లేబర్ యాక్ట్స్ వచ్చాయి. ఆ యాక్ట్స్ని కూడా సాధించుకోవడానికి ఎన్నో కార్మిక సంఘాలుగా ఏర్పడి ఏకతాటిపై కార్మికులంతా ఒకటే నినాదంతో ఒక పని చేస్తున్న దానికి సరైన వేతనం అందాలి, పని దినాల్లో కూడా మనం అలసిపోకుండా వారి యొక్క అనారోగ్యానికి లోను కాకుండా అందరూ వారి యొక్క పని చేసేదానికి మేనేజ్మెంట్ వారిని గుర్తించాలని చెప్పేసి వారి స్వేచ్ఛ కోసం పోరాడిన పోరాటాల ఫలితమే ఈ యొక్క మే 1. సో దీనిని ప్రపంచ దేశాల్లో జరుపుకుని ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా అనేక కార్మిక సంఘాలు వారి ఆ కార్మికుల ప్రోత్సాహంతో వారు ఇస్తున్నటువంటి సపోర్ట్తో వారు అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు గత సంవత్సరం మన ఆపరేషన్ సర్కిల్లో చూసినట్లయితే మే 1న బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ద్వారా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. ఇప్పుడు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా శుభపరిణామం. ఈ రకంగా సేవా కార్యక్రమాలను కూడా చేయటానికి కార్మికులు ఏకతాటిపై వచ్చి ప్రజలకి వారు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే మంచి కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి తప్పకుండా మేనేజ్మెంట్ తరపు నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది. అయితే నా యొక్క విజ్ఞప్తి ఒకటే, కార్మికులంతా కూడా వాళ్ళు చేసే పనిలో ఎప్పుడు కూడా ఎక్కడ ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే డెఫినెట్గా వాటిని మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి ఎప్పుడూ కూడా మేనేజ్మెంట్
మా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీ తేజ్ ఇమ్మడి ఐఏఎస్ వారు కానీ మేము కానీ ఎప్పుడూ కార్మికుల పట్ల ఒక మంచి సహృద భావంతో ముందుకు వెళ్ళి ఈ యొక్క డిపార్ట్మెంట్ని మంచి ఫలితాలు ఇచ్చేలాగా, వినియోగదారులకి మంచి సేవలు అందించేలాగా వారి సహకారంతోనే ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జగన్నాథపురం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ ఎర్రకంచమ్మ అమ్మవారు మొదటి పూజలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర పాల్గొన్నారు. పూజలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి జాతరలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. ఆలయం వద్ద తోపులాట జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు నిర్వహించిన కోలాటంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిషన్ గురువారం ప్రారంభమైంది. ఈ మేరకు ఘటనా స్థలానికి త్రిసభ్య విచారణ కమిటీ చేరుకున్నారు. వారిలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షుడిగా, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కమిషన్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రమాదంలో జరిగిన లోటుపాట్లపై 72 గంటలలో నివేదిక ఇవ్వనున్నారు. వీరితో పాటు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభ్రాత బాగ్చి, ఆలయ కార్యనిర్వహణ అధికారులు తదితరులు ఉన్నారు. మండుతున్న ఎండల తీవ్రతను దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు విజయనగరం జిల్లా రాజం పట్టణంలో శ్రీ సాయినాథ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మేడే సందర్భంగా 2 వీలర్ బైక్ మెకానిక్ యూనియన్ సభ్యులు వర్క్షాపులు బంద్ ప్రకటించి పాదచారుల దాహార్తిని తీర్చేందుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వాసు, సెక్రటరీ నరసింహరావు, సురేష్, కామల్, బైక్ మెకానిక్ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మిన మహోన్నత వ్యక్తి డాక్టర్ పీవీజీ రాజు అని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. గురువారం పట్టణంలోని గురజాడ జిల్లా గ్రంథాలయంలో పీవీజీ రాజు 101వ జయంతి వేడుకలను నిర్వహించారు. సమాజంలో ప్రజలు చైతన్యవంతులు కావాలంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి విద్యను అందించడమే మార్గమని స్వర్గీయ పీవీజీ రాజు భావించి మాన్సాఫ్ సంస్థలు స్థాపించారని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ పీవీజీ రాజు 101వ జయంతిని డాక్టర్ పీవీజీ రాజు కళావేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అధ్యక్షతన గురువారం గురజాడ జిల్లా గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో కూడా పీవీజీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో పీవీజీకి ప్రత్యేక శైలి ఉండేదన్నారు. ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ మాన్సాస్ విద్యా సంస్థలో చదువుకోవడం గొప్ప అదృష్టంగా ప్రజలు భావించేవారని, అలా చదువుకునే దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఉన్న వారి సంఖ్య చాలా మంది ఉన్నారని, తన చివరి శ్వాస వరకు ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి డాక్టర్ పీవీజీ రాజు అని కొనియాడారు. ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు మాట్లాడుతూ మహారాజుగా కాకుండా మానవత్వంతో ప్రజల కోసం జీవించిన మహోన్నత వ్యక్తి పీవీజీ రాజు అని, తన ప్రాణం తప్ప ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన త్యాగశీలి అని కొనియాడారు. అనంతరం ప్రముఖ వైలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావు, ఎమ్మెల్సీలు గాది శ్రీనివాసులు నాయుడు, పెనుమత్స సురేష్ బాబు, రామనారాయణం అధినేత నారాయణం శ్రీనివాస్, డాక్టర్ జీబీ వెంకట్, హోమియో డాక్టర్ గాడి ప్రసాద్, స్వచ్ఛంద సేవకురాలు చీకటి చంద్రికారాణి, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మరిసర్ల కృష్ణమూర్తి నాయుడులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు, సాహితీ ప్రియులు తదితరులు పాల్గొన్నారు. ఈ వంశం గురించి, ఈ రాజవంశం గురించి
ఒక 4 తరాల మహారాజుల గురించి తెలియని వారు ఎవరు మీకు కొత్తగా ఏమి చెప్పవలసిన అవసరం ఏమి లేదు. నేను 18 ఏళ్ల వయసులో ఉద్యోగం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు పివిజి రాజు గారు పట్టాభిరామారావు గారని విద్యాశాఖ మంత్రి వారికి చెప్పి నాకు ఉద్యోగం వేయించారు. అలా మా కుటుంబం తరతరాలుగా ఆ వంశంతో సంబంధం ఉన్నది. పివిజి రాజు గారిని దాదాపుగా ఒక 15 సార్లైనా నేను కలిసి ఉంటాను. ఒక 10 సార్లు వారి సమక్షంలో వాయించాను కూడా, మా నాన్నగారు నేను కలిసి. ఆ మాటకు వస్తే పివిజి రాజు గారు నాన్నమ్మ గారు సర్కారు వారు ఉండేవారు. ఎప్పుడో ఎక్కడో ఒక మూలని రౌండ్ మహల్లో నేను కచేరీ చేస్తుంటే ఆ లౌడ్ స్పీకర్లో వారు విని, అప్పటికే 86 ఏళ్ళు 90 ఏళ్ళు దగ్గర, ఎవరు వాయిస్తున్నారని కనుక్కుంటే ఎవరో కుర్రాడండి 15 ఏళ్ళు ఉంటాయి అంటే అతన్ని తెప్పించండి నేను వినాలి అన్నారు. అంతే మా కుటుంబం అంతా వెళ్ళాము. తాతగారు, మా నాన్నగారు, ఆమె దగ్గర కూర్చొని, పాదాల దగ్గర కూర్చొని నేను వాయిస్తే ఆమె నన్ను ఆశీర్వదించారు. అందుకని నాకు ఈ అర్హత తప్పకుండా ఉంది. వారు ఈ అవార్డు పివిజి రాజు గారి పేరు మీద నాకు ఇవాళ సన్మానం చేయడం అంటే నా అదృష్టంగా భావించుకుంటున్నాను. అందరికీ మళ్ళా మేడే శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. విజయనగరం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మా తాతగారు అయినటువంటి పివిజి రాజు గారితో ఒక అనుబంధం. అంటే వారు ఒక మొనార్కీ నుంచి డెమోక్రసీకి ఒక ట్రాన్సిషన్ చాలా బ్యూటిఫుల్గా చేయగలిగారు. అది వారు జయించారు. అంటే ఒక రాజరికం నుంచి ప్రజాస్వామ్యంకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ తర్వాత మనం ఒక మార్పు సమాజంలో వచ్చిందో, ఆ మార్పుని జయించిన వ్యక్తి మా తాతగారు అయినటువంటి పివిజి రాజు గారు అని మొత్తం భారతదేశంలోనే వారికి ఆ స్థానం ఉంది. అయితే మనం చూస్తుంటే ఆ రోజుల్లో రాజులకి ఒక కోట అనేది ఉండాల్సిన అవసరం ఉండేది. అయితే ఎప్పుడైతే మొనార్కీ టు ప్రజాస్వామ్యంకి మారిన వెంటనే వారు కూడా వారు ఆలోచన విధానం మార్చుకొని వారు ఆ కోటని ఎడ్యుకేషన్ కోసం దానం చేసిన వ్యక్తి. అయితే ఈ ఎడ్యుకేషన్ ద్వారా మొత్తం ఉత్తరాంధ్రకి ప్రతి గడపని, ప్రతి ఇంటిని టచ్ చేస్తూ వారికి ఒక ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అవనియండి, ఎంటర్ప్రీనియర్షిప్ అవనియండి, ఇవన్నీ కూడా దాని ద్వారానే ఉత్తరాంధ్ర ప్రజలకి లభించింది. అయితే ఆ కోటనైతేనేమిటి, అలాగే మనకి బార్డర్స్, దాంట్లో ఈ రోజుల్లో ప్రత్యేకంగా మనం అందరం రోజువారీ జీవితాల్లో సైనికుల్ని మనం అందరం మర్చిపోతాము. కానీ పెహల్గావ్ ఇన్సిడెంట్ అయిన వెంటనే మనందరికీ మళ్ళీ సైనికులు అనేది గుర్తొస్తాయి. అయితే ఆ సైనిక్ స్కూల్ని దానం చేయటం వలన మనకి ఒక 250 ఏకర్స్ అక్కడ దానం చేశారు. అయితే దీని ద్వారా ఎంతమంది సైనికులు మన సరిహద్దుల దగ్గర ఉండి మనలందరినీ ప్రొటెక్ట్ చేస్తూ మన రోజువారీ జీవితాలు అనేది మనం పీస్ఫుల్గా గడిచేలా మనకి జరిగిపోతుంది. అలాగే మనకి చౌల్ట్రీ, ముఖ్యంగా మన చౌల్ట్రీ పేద ప్రజలకి, ఎవరికైతే భోజన సౌకర్యం లేని వాళ్ళకి కూడా ఆ రోజుల్లో వాళ్ళు ఆలోచించి ఆ భోజనం సౌకర్యం అనేది కల్పించారు మన పెద్దలు. అలాగే మన మ్యూజిక్ కాలేజ్, సంస్కృత్ కాలేజ్ అన్ని విధాలుగా కూడా ఒక విజయనగరం అనేది ఒక ఆల్ రౌండ్ డెవలప్మెంట్కి నిదర్శనం. మనకి మహారాణి అప్పల్ కొండయ్యమ్మ గారి గురించి కూడా మనం చెప్పక తప్పదు. ఈ రోజుల్లో వాటర్ వార్స్ అనేది పెరిగిపోతున్నాయి. అయితే ఆ రోజుల్లో వారు నెల్లిమర్ల వాటర్ వర్క్స్ చేయటం, ఆ రోజుల్లో ఇంటింటి కొలాయి గురించి వారు ఆలోచించి పైప్ లైన్స్ పెట్టడం అనేది నిజంగా. అండ్ ప్లస్ వారు ఈ గోషా హాస్పిటల్ అనేది కూడా చాలా అద్భుతమైన ఆలోచన. మన విజయనగరంని అన్ని విధాలుగా డెవలప్ చేసుకుంటూ మీ అందరికీ కూడా ఇది కండక్ట్ చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాసేపు విరామం.
అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా రాజాం మండలం పొనుగటి వలస గ్రామ సమీపాన వరిచేనులో కొండచిలువ కలకలం రేపింది. గ్రామంలో రైతులు వరి కోతలను చేపట్టగా వరిచేనులో భారీ కొండచిలువ ప్రత్యక్షం అవడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. గ్రామంలో కొంతమంది యువకులు అక్కడకు చేరుకుని దాదాపు గంట పాటు కష్టపడి భారీ కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, పేద ప్రజలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం 1, 3, 27 వార్డులకు చెందిన వితంతువులకు నూతన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే పెన్షన్లు రాలేదో వారందరికీ కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు. భర్త చనిపోయిన 2 నెలలకే వితంతు పెన్షన్ అందించే ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణ, టీడీపీ పట్టణ కార్యదర్శి మజ్జి వెంకటేష్, కౌన్సిల్ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ తారీఖు రాగానే రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్ పండుగ వస్తుంది. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి ఇప్పటికి అంటే వీళ్ళు ఎగడానికన్నా ముందుగానే మన సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు పెన్షన్స్ ఇవ్వడమే. అంటే మీరు గమనిస్తూ ఉంటే 10 గంటల లోపే 90% పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కొంచెం స్పెషల్, ఎందుకంటే స్పౌస్ పెన్షన్స్ ఎవరైతే వాళ్ళ భర్తలను కోల్పోయారో, వాళ్ళ ఒక పార్ట్నర్ని కోల్పోయారో వాళ్ళకి ప్రభుత్వం తిరిగి ఆదరణ మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వడంలో భాగంగానే ప్రతి నెల ఎవరైతే ఈ నెల చనిపోయిన వాళ్ళకి నెక్స్ట్ నెల ముందు ఒక 2 నెలల ముందు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉందని చెప్పి నాతో పాటు తెలుగుదేశం నాయకులు, వార్డు నాయకులు, అలాగే కౌన్సిలర్స్ అందరూ కూడా కమిషనర్స్తో అందరం కలిసి ఈరోజు వాళ్ళకి పెన్షన్ ఇచ్చి ఈ నెల నుంచి ఇక ప్రతి నెల ప్రభుత్వం మీకు ఆదుకుంటుందని ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మీరు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు, అలాగే నాతో పాటు వచ్చిన కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, అలాగే వివిధ కౌన్సిలర్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. మెరుగైన సమాజం కోసం శ్రామిక వర్గం తమ హక్కులను ఎల్లప్పుడూ కాపాడుకోవాలంటూ ప్రజా సంఘాల ఐక్యవేదిక నేత సిహెచ్ రామ్మూర్తి నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజాంలో మేడే వేడుకలు నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేత సిహెచ్ రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ కార్మికులు 8 గంటల పనికై పోరాడి అమరులైన వారి స్ఫూర్తిని కొనసాగించడానికి దీక్షా దినంగా మేడేను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం 8 గంటల పని విధానం రద్దు చేసి రోజుకు 12 గంటల నుంచి 15 గంటల పనిని చట్టబద్ధం చేసిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం 100 ఏళ్ల కిందట కార్మిక వర్గం ఎదుర్కొంటున్న పరిస్థితులను తిరిగి పునరావృతం చేస్తుందని తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి కార్మిక చట్టాలు కూడా అమలు కాని పరిస్థితి ఉందన్నారు. పని గంటల పెంపును 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడులుగా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ సమ్మెను మేడే స్ఫూర్తితో జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో గిరిజన గ్రామమైన రేగ పుణ్యగిరిలో డోలీమోతులు అనివార్యంగా మారాయి. తాజాగా ఫంగి సీతమ్మ అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో బాధపడుతుండగా భర్త నరసింగరావు మరికొందరు గిరిజనులు కలిసి డోలీ కట్టి ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. అనంతరం అతి కష్టం మీద పుణ్యగిరి కాలేజీ వద్దకు తల్లి బిడ్డను డోలీలో మోసుకుని రాగా అక్కడి నుంచి 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేగా పుణ్యగిరి రోడ్డుకి కూటమి ప్రభుత్వం 4 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్లు పంచాయతీరాజ్ ఇంజనీర్ల నిర్లక్ష్యం వలన బీటీ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. రేగా పుణ్యగిరి గిరిజనులకు డోలీ మోతలు తప్పాలంటే సత్వరమే రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులను గిరిజనులు మొరపెట్టుకుంటున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో 139వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని పలు చోట్ల ఎర్రజెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగత అశోక్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినమని, చికాగోలో జరిగిన కార్మిక లోకం రక్తతర్పణం చేసి కేవలం తమ దేశపు కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచ కార్మిక లోకానికంతటికీ కొత్త వెలుగును అందించిన రోజని తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవం 139వ మేడేను కార్మిక లోకం ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఇతర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం 139వ మేడే సందర్భంగా సిపిఐ ఏఐటీసీ జిల్లా సమితి తరఫున కార్మిక సోదరీమణులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుడి రక్త తర్పణంలో నుంచి, కార్మికుడి తాలూకా రక్తంలో నుంచి పులుముక్కుని ఆవిర్భవించినటువంటి ఎర్ర జెండా ఆవిర్భవించి 139 సంవత్సరాలు పూర్తయింది. అసువులు బాసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని, హక్కుల్ని ఈవేళ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హరించి వేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే 4 లేబర్ కోడ్లుగా ఇవాళ పరిగణలోకి తీసుకొని 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తున్నారు. కార్మికుడు యూనియన్లు పెట్టుకోనివ్వకుండా చేస్తున్నటువంటి ఈ 4 లేబర్ కోడ్లని రద్దు కోసం ఏఐటీసీ మేడే స్ఫూర్తితో పోరాటం చేస్తుందని ఈ మేడే సందర్భంగా మొత్తం ప్రజానికానికి, కార్మిక వర్గానికి తెలియజేస్తున్నాం. కార్మిక వ్యవస్థని కాపాడండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వేసవి శిక్షణా తరగతులను గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్సీఎం కార్యాలయ సముదాయం ఆవరణలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాయి వేసవి శిక్షణా తరగతులను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. చదువులో మొదటి స్థానంలో నిలిచిన విధంగానే క్రీడల్లో కూడా జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యం పెంపొందించుకునేందుకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణ, ఏకాగ్రతకు తోడ్పాటునిస్తాయన్నారు. పిల్లలు ఎంచుకున్న రంగంలో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో క్రీడా మౌలిక సదుపాయాలు కలిగిన 50 కేంద్రాల వద్ద 18 క్రీడా అంశాలలో నైపుణ్యం కలిగిన శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులతో తర్ఫీదు ఇవ్వనున్నట్లు వివరించారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా క్రీడా శిక్షణ శిబిరాల వద్ద ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనంతరం వివిధ విభాగాల్లో క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడలను ఎమ్మెల్యే తిలకించి వేసవి క్రీడా శిక్షణ శిబిరానికి క్రీడా సామగ్రిని శిక్షకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమాదేవి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎం మురళీకృష్ణ, అంతర్జాతీయ బాక్సర్ అర్జున అవార్డు గ్రహీత సీరా జయరాం, ఆర్చరీ జిల్లా కార్యదర్శి డిటి గాంధీ, పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఏషియన్ గేమ్స్ లోని, అలాగే కామన్వెల్త్ గేమ్స్ లోని, ఇంకా వరల్డ్ ఛాంపియన్ గేమ్స్ లోని మన ఊరి నుంచి కూడా భారతదేశం జెండాను ఎగరేయించడానికి సిద్ధంగా ఉన్న ఇక్కడ పిల్లలు, అలాగే ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం తరఫున. మీ అందరికీ తెలిసింది ఏంటంటే చిన్నప్పుడు స్కూల్స్ ఉండేటప్పుడు సమ్మర్ క్యాంపులు జరుగుతాయి. ఓన్లీ స్కూల్ సమ్మర్ క్యాంపులు జరుగుతాయి, మన పిల్లలకి అందరికీ తెలిసింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతి జిల్లాలోని, ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి స్కూల్లోని ఎవరో పిల్లల్లో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటికి తీయడానికి ఇది ఒక ప్రయత్నం. ఒక దేశం అభివృద్ధి చెందింది, ఒక దేశం ముందడుగేస్తుంది, ఇండెక్స్లో ఉండాల్సిన అవసరం ఉండేటప్పుడు
కొలమానం ప్రకారం చూసేది స్పోర్ట్స్ కూడా. స్పోర్ట్స్ ఎవరు ఆడతారు? ఆరోగ్యవంతులే బాగా ఆడగలుగుతారు, మామూలుగా ఉండే రాలేరు. కానీ మనకంట చిన్న దేశాలైన సౌత్ కొరియా చూసుకోండి, నార్త్ కొరియా చూసుకోండి, కొన్ని ఏషియన్ కంట్రీస్ చూసుకోండి, అలాగే యూరోప్ కంట్రీస్ చూసుకోండి, ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు ఇంకేదైనా వరల్డ్ ఛాంపియన్షిప్స్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే కొద్దిగా పర్వాలేదు అనిపిస్తున్నాం. కానీ 90s-లోని 80s-లోని భారతదేశం నుంచి ఒక 200 మంది వెళ్తే 200 మంది ఖాళీ తీసుకొని వచ్చేవారు. కానీ మొట్టమొదటిగా మన ఉత్తరాంధ్ర బిడ్డ మన కర్ణం మల్లేశ్వరి గారు ఒలింపిక్స్లో చాలా సంవత్సరాల తర్వాత ఆమె మన ఉత్తరాంధ్ర మన బిడ్డను మళ్ళీ తీసుకొచ్చి ఒలింపిక్స్లో తీసుకురావడం జరిగింది. అయితే ఈసారి మనకి ఒక అర్జున్ అవార్డు ఉన్నారు. రేపటి నుంచి ఒలింపిక్స్లో కూడా రావాలి. ఒక 10 సంవత్సరాల్లో పార్వతీపురం నుంచి కూడా ఏషియన్ గేమ్స్కి అలాగే కామన్వెల్త్ గేమ్స్కి పార్టిసిపేషన్ ఇక్కడి నుంచి ఉండాలి. విజయనగరం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వంపై పోరాడాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సక్రమంగా నిర్వహించాలని, ఆటో కార్మికులు, కళాశీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు రెడ్డి శంకర్రావు కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పట్టణంలో పలుచోట్ల మేడే జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మిక చట్టాల గురించి అవగాహన కల్పించి డాబా తోట నుండి కనికా పరమేశ్వర కోవెల వరకు ర్యాలీ నిర్వహించారు. మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో కార్మిక హక్కులు ఒక్కొక్కటి కోల్పోవడమే కాకుండా 12 గంటలు కూడా 8 గంటల పని 12 గంటల వరకు జరుగుతూ ఉంది. ఈవెన్ ఐటీ వాళ్ళు, ఐఐటి చదువుకున్న ఇంజనీర్లు కూడా 12 గంటల పని చేయమని అడుగుతున్నారు. 1886 హే మార్కెట్ అమెరికాలో వేలాది మంది కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాడి రక్తం చిందిస్తే ఆ రక్తంలో నుంచి ఎగిరిన ఎర్ర జెండా ఈరోజు ప్రపంచ విముక్తికి, ప్రపంచ కార్మిక వర్గ దోపిడీ నుంచి విముక్తికి సాగుతున్నటువంటి పోరాటానికి నాయకత్వం వహిస్తుంది. మోడీకే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక వర్గ ద్రోహంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి కూడా ఉరితాడిగా మారబోతుంది. అటువంటి సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలి. అదే ఈ మేడే యొక్క కీలకమైన పిలుపు అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా నిర్వహించిన మేడే, కార్మికుల హక్కుల కోసం పోరాడాలని ప్రజా సంఘాలు, నేతలు పిలుపు. గురజాడ నివాసంలో ఘనంగా పీబీజీ రాజు జయంతి, విద్యారంగం కోసం సర్వం త్యాగం చేసిన మహానుభావుడని కొనియాడిన వక్తలు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే బోనెల, క్రీడాకారులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపు. వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.